వరంగల్ మహానగరంలో ప్రతిరోజు స్వేచ్ఛ భారత్ పేరిటపై తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాహనాల ద్వారా మడికొండ రాంపూర్ మధ్యలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్లోకి ప్రతిరోజు 45,000 టన్నుల చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. వేసిన అనంతరం కాల్చడం వల్ల వచ్చే పొగ ద్వారా సుమారు చుట్టుపక్కల 5 గ్రామాలకు ఈ పొగ కమ్ముకొని నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ ప్రాంతంలో కనీసం 150 మంది పైచిలుకు గీత కార్మికులు కళ్ళును గీసి వృధాగా పారవేయడం జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల పశువుల కాపర్లు పశువులను కాసే నేపథ్యంలో ఆ చెత్త తింటూ మరియు ఆ చెత్త నుండి వచ్చే కుళ్ళిపోయిన నీటిని తాగుతూ రోగాల బారిన పడుతూ పశువుల కాపర్లు నష్టపోతున్నారు. చుట్టుపక్కల పొలాల్లోకి ఈ డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న కాల్వల్లోని నీరు చేరి నార్లు ఎండిపోవడం, అందులో పనిచేసిన వ్యవసాయదారులకు చేతులకు పుండ్లు కావడం, వివిధ రకాల చర్మ వ్యాధులు రావడం, వారి ద్వారా క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, తక్షణమే ఈ డంపింగ్ యార్డ్ను ఇక్కడి నుండి తొలగించి మమ్మల్ని ఆదుకున్న వారు కావాలని తెలిపారు. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తాకోస్తలు చేపడతామని అన్నారు. ఈ డంపింగ్ యార్డ్ సమస్య కోసం గత 10 సంవత్సరాలు మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. అయినా ఏ ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. మేము ఈ రోజున ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి మరి ఇక్కడ కూడా వాళ్ళకు కూడా మీకు కంప్లైంట్ చేయడం జరిగింది. మా డిమాండ్ ఒకటే ఏంది అంటే, ముఖ్యంగా మేము ఇప్పుడు పడుతున్న సమస్యలు ఏంటంటే, మాది ముదిరాజు కులము. మేము మాకు రాంపూర్ చెరువు నుంచి రాంపూర్ చెరువు కానీ మడికొండ చెరువు కానీ ఎలుకుర్తి చెరువు కానీ చెర్లన్నీ ఉన్నాయి. అక్కడ ఆ చెర్లల్లో నీళ్ళు అంత కలుషితం అవుతున్నవి. దాన్ని వెంటనే నిర్మూలించడానికైతే డంపింగ్ యార్డ్ తీసేయాలి ఇక్కడ నుంచి. ముఖ్యంగా మా గ్రామానికి పరిస్థితి అయితే, గ్రామంలో మాత్రం ముఖ్యంగా పరిస్థితి ఏంటి అంటే, గర్భిణీ స్త్రీలు కానీ అలాగే పెద్ద మనుషులు కానీ పిల్లలకు కానీ విపరీతమైన శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి దీన్ని అక్కడి నుంచి తొలగించాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ముందుగా మాత్రం ఖచ్చితంగా ఈ వరంగల్కి వెళ్ళి చెత్త ఏదైతే వస్తుందో అక్కడికి వచ్చి మా నెత్తి మీద పోసినట్టు వస్తూ ఉన్నాం. మా రాంపూర్ గ్రామంలో దీన్ని ఖచ్చితంగా అక్కడ రాకుండా ఆపాలి. మా రాంపూర్ని వల్లకాడు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఆ వ్యాధులతోటి. ఇప్పటికే తెలియకుండా చాలామందికి రాంపూర్ గ్రామంలో సుమారు 100 మంది వరకు వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నారు. దానికి కారణం కూడా ఈ డంపింగ్ యార్డే. సాయంత్రం అయిందంటే ఈ పొగతో మీద అట్టుకోలేకపోతున్నాము. చిన్న పిల్లలు సైతం ఆ శ్వాసకోశంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వ అధికారులు మేము ఒకటే విన్నవించుకుంటున్నాము, ఖచ్చితంగా మాకు ఈ డంపింగ్ యార్డ్ ఎత్తేయాలి. మీరు కేవలం మమ్మల్ని ఓన్లీ ఓటు బ్యాంకుగా కాకుండా మమ్మల్ని మనుషులుగా గుర్తించి మా సమస్యలు మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నాము. మాకు గ్రామంలో వచ్చే మాకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి వచ్చినా రాకుండా మేము తర్వాత ఆలోచిస్తాం. కానీ దానికన్నా ముందు అవి తీసుకొని మేము ఖచ్చితంగా బతికుండాలి. ఆ బతికుండాలంటే డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి పోవాలి. దయచేసి మీరు ఖచ్చితంగా మా మీద కొంచెం జాలి చూపి దయ చూపెట్టి ఈ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దయచేసి మాకు దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి దీన్ని నిలిపేయాలని కోరుకుంటున్నాము. లేని పక్షం మాకు ముఖ్యంగా ఏంటంటే, గవర్నమెంట్ మాకు చేపలు ఇస్తూ ఉన్నారు, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు గొర్రెల కాపర్లకు కానీ ఇబ్బంది అవుతూ ఉన్నది. ఇటు గౌడ సంఘం, ముఖ్యంగా గౌడ సంఘం అక్కడ 150 మంది గౌడ్లు అక్కడ ఇవరకు తాళ్ళు ఎక్కేది. ఆ తాళ్ళు ఎక్కి వాళ్ళకి యాస్ట వచ్చి ఎవరు కళ్ళు తాగి ఇబ్బంది పడతాం, ఎవరు కళ్ళు కూడా తాగే పరిస్థితి లేదు. అక్కడ అది చెట్లు ఎక్కడమో పోయడం ఇబ్బంది ఏంటంటే వస్తాయి, ఎక్కడమే మానేసి కంప్లీట్గా. దయచేసి వాళ్ళ కుల వృత్తులు వాళ్ళు బ్రతికుండాలంటే, ఇటు ముదిరాజులు కానీ అటు మన వచ్చేసి గౌడ సంఘాలు కానీ వీళ్ళు బ్రతికుండాలంటే, వాళ్ళు పనులు చేసుకోవాలి, వాళ్ళ కుల వృత్తులు బ్రతికుండాలంటే ఖచ్చితంగా డంపింగ్ యార్డ్ ఎత్తేయాలి. దీనికి మీరు పరోక్షంగా మీరు సాయం చేసిన వాళ్ళు అయితే డంపింగ్ యార్డ్ పోయడం వల్ల ఇప్పటికీ ఆడ ఒక 7 లక్షల టన్నుల చెత్త అక్కడ సిద్ధమై ఉన్నది. దానికి తోడు రోజు 45,000 టన్నుల చెత్త అక్కడికి వస్తూ ఉన్నది. దీన్ని అక్కడ ఖచ్చితంగా తక్షణమే దీన్ని ఆపేస్తే మీ సమస్య కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత దాన్ని కూడా అక్కడి నుంచి పూర్తిగా తొలగించాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా మరో ఉద్యమం దిశగా అడుగులేసి మా పోరాటం ఆగదు. ఖచ్చితంగా మేము ఏదైతే అనుకుంటున్నామో డంపింగ్ ఎత్తేసేంత వరకు దీన్ని ఆపే ప్రసక్తే లేదు. మేము ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. అన్నీ మేము ఒక్కటే ప్రభుత్వాన్ని దయచేసి మేము విన్నవించుకుంటున్నాము. దీన్ని ఇక్కడ చెప్తానని కోరుకుంటున్నాము.